హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్. వినాయక చవితి స్పెషల్గా నేను చేశాను రసగుల్లా తయారు చేశానండి. ఎంతో సాఫ్ట్గా, ఎంతో జ్యూసీగా, ఎంతో స్వీట్గా చాలా బాగుంటుంది కదండి రసగుల్లా. చూడండి ఎంత బాగుందో, ఎంత సాఫ్ట్గా వచ్చాయో. ఇంతే సాఫ్ట్గా, ఇంతే జ్యూసీగా, స్వీట్గా మనం రసగుల్లాని తయారు చేయడం చాలా ఈజీ అండి. కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుంది. ఈ టిప్స్ని ఫాలో అయితే రసగుల్లా అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఇంకెందుకు ఆలస్యం, రసగుల్లా తయారీ విధానం ఇప్పుడు ఒకసారి మనం చూసేద్దాం. చూసారు కదండి, ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నానండి నేను. మీకు అవైలబుల్గా ఏ మిల్క్ ఉంటే ఆ మిల్క్, మామూలు పాలైనా సరే తీసుకోండి, లేదా ఏదైనా ప్యాకెట్ ఉన్నా, వేరే ప్యాకెట్ ఉన్నా కూడా బ్రాండ్ది అది కూడా తీసుకోండి. 1 లీటర్ పాలను అయితే నేను తీసుకొని వేడి చేసుకుంటున్నాను. 1 లీటర్ కొలతకు తగ్గట్టు నేను అన్ని టిప్స్ చెప్తూ ఉంటాను. టిప్స్ మిస్ అవ్వకుండా ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫుల్ వీడియో చూస్తేనే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. సో స్టవ్ ఆన్ చేసి ఈ పాలను అయితే మనం వేడి చేసుకుందాం. ఈ పాలు బాగా పొంగొచ్చేలాగా మనం వేడి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ పాలు వేడయ్యేలోపు మనం ఇప్పుడు నిమ్మరసాన్ని అయితే తయారు చేసుకుందాం. ఇప్పుడు నేను 2 నిమ్మకాయలు తీసుకున్నానండి. వీటిని కట్ చేసి విత్తనాలు ఏవి లేకుండా వడగట్టి మనము ఇలా నిమ్మ జ్యూస్ అనేది తీసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకోవాలి. ఇందులో వాటర్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదా, చూసారు కదా, పాలు అనేది బాగా పొంగొచ్చాయి. పాలు పొంగొచ్చిన తర్వాత వీటిని ఇలా కలుపుతూ, ఆ మీగడ అనేది లోపలికి అంటూ కలుపుతూ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మనం పాలను అయితే మిక్స్ చేసుకుంటూ మరో 2 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ బాగా వేడి చేసుకోవాలి. ఇలా బాగా వేడి చేసుకున్న తర్వాత మనం తీసుకున్న నిమ్మరసం అనేది చూసారు కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడే వేసుకున్నట్లయితే నిమ్మరసం అనేది, రసగుల్లా అనేది రఫ్గా అలా ఉంటుందండి. కాబట్టి 2 మినిట్స్ ఇలా కలుపుకుంటూ ఉన్న తర్వాత నిమ్మరసాన్ని అయితే ఇప్పుడు మనం వేసుకుందాం. ఇప్పుడు నిమ్మరసాన్ని ఇందులో వేసేసుకుంటే పాలు అనేది చూడండి పన్నీర్ లాగా మారిపోతుంది. పాలు అనేవి అన్నీ విరిగిపోతాయి. ఒకవేళ మీకు పాలు అనేది సరిగ్గా విరగనట్లయితే ఇంకో 2 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పాలను అనేది వేరు చేయండి. అలా పాలను వేరు చేసినట్లయితే పాలు అనేది బాగా తొందరగా విరిగిపోతాయి అన్నమాట. పన్నీర్ అనేది మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. రసగుల్లా కూడా అంతే సాఫ్ట్గా వస్తుంది. చూసారు కదా ఎంత బాగా విరిగిపోయాయో. ఇప్పుడు వీటిని మనం ఒక గ్లాస్ వాటర్ వేసుకుందామండి. ఇందులో ఒక గ్లాస్ వాటర్ ఎందుకు వేసుకుంటున్నామంటే ఆ పన్నీరు, ఆ విరిగిపోయినదంతా కూడా ఒక ప్లేస్లోకి వస్తుంది. వాటర్ అనేది డివైడ్ అయిపోతాయి. వాటరు మరియు పాలు అనేది టోటల్గా డివైడ్ అయిపోతాయి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని నీట్గా ఉతికిన క్లాత్ ఒకటి తీసుకొని ఇందులో మనము ఆ పన్నీర్ వాటర్ అనేది వేసేసుకుందాం. పన్నీరు మరియు వాటర్ వేరు చేయడం కోసం ఈ టిప్ని అయితే యూజ్ చేయాలి. లేదా మీ దగ్గర వడగట్టేది జల్లెడ గిన్నెలాగా అలా ఉంటే అదైనా యూజ్ చేసి ఒక క్లీన్ చేసిన క్లాత్ని అయితే తీసుకుంటే సరిపోతుంది. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా వడపోసుకోవాలి. టోటల్గా రెసిపీ మనం బాయిల్ చేసిన పన్నీర్ అన్నీ కూడా ఇలా డివైడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మీకు చూపిస్తాను. పన్నీర్ అంతా పైన ఉంటుంది, వాటర్ అనేది టోటల్గా డివైడ్ అయిపోయి కిందికి వస్తుంది. చూసారు కదా ఎంత నీట్గా వచ్చాయో. ఇప్పుడు ఈ పన్నీర్ని అంతా కూడా బాగా ఇలా ప్రెస్ చేసి ఇలా బాగా టైట్గా పెట్టుకొని వాటర్ లేకుండా చూసుకోవాలండి. వాటర్ లేకుండా టైట్గా ఇలా చుట్టుకుంటే ఆ వాటర్ అనేది డివైడ్ అయిపోతాయి. పన్నీర్ అనేది టోటల్గా మనకు ఓన్లీ పన్నీరే ఉంటుందన్నమాట. ఇలా చాయ్ పత్తి వడపోసుకునే జల్ల గిన్నె ఉంటుంది కదండి, ఆ గరిటలో మనం అది పెట్టుకొని ఒక 1/2 అవర్ పాటు దాన్ని చల్లారనివ్వాలి. అంటే 1/2 అవర్ అయినా సరే, ఒక 40 మినిట్స్ అయినా సరే అండి. ఇట్లా వెడల్పాటి
జానెడంతా గిన్నె తీసుకోవాలండి. కింద మందంగా ఉండాలి, ప్లేట్ అనేది మందంగా ఉండి జానెడంతా గిన్నె వెడల్పుగా ఉండేలాగా, పొడవు కూడా జానెడంతా పొడవు ఉండేలాగా మనం గిన్నెను అనేది సెలెక్ట్ చేసుకొని తీసుకోవాలి. మనం చేసుకోబోయే రెసిపీ అనేది రసగుల్లా కాబట్టి దానికి తగ్గట్టు మనం సెలెక్ట్ చేసుకొని గిన్నెనైతే తీసుకోవాలి. ఇప్పుడు 1 లీటర్ పాలు తీసుకుంటున్నాం కాబట్టి దానికి తగ్గట్టు మనం చక్కెర క్వాంటిటీ వేస్తాం కాబట్టి 1+2 కదా. సో 1 కప్పు 1 లీటర్ పాలకి 1 కప్ షుగర్ వేసుకుంటామండి. 1 కప్ షుగర్ వేసుకుంటే మనం 2 కప్స్ వాటర్ అనేది తీసుకోవాలి. ఆ వాటర్ అనేది ఒక భాగం అయితే 3/4 వంతు ప్లేస్ అనేది ఖాళీగా ఉండాలండి. అలాంటి బౌల్ని మనం చూస్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, మీకు అప్పుడే రసగుల్లా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం తీసుకున్నాం కదండి, స్టవ్ ఆన్ చేసుకొని 1 కప్ నేను షుగర్ అయితే వేసుకుంటున్నాను. షుగర్ ఎక్కువగా తీసుకునే వాళ్ళైతే ఇంకొంచెం షుగర్ యాడ్ చేసుకోండి. కరెక్ట్గా సరిపోయే విధంగా అయితే 1 లీటర్కి 1 కప్ అయితే సరిపోతుంది. 1 కప్ షుగర్కి 2 కప్స్ వాటర్ అయితే తీసుకొని ఇలా బాగా బాయిల్ చేయండి. దీన్ని బాగా ఒకసారి కలుపుకుంటూ బాయిల్ చేస్తూ ఉండండి. మనం ఇప్పుడు 1/2 అవర్ తర్వాత పన్నీర్ అనేది ఏ విధంగా వచ్చిందో ఒకసారి చూద్దామండి. సో చూసారు కదా, పన్నీర్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, చాలా నీట్గా అంతా ఇలా వస్తుందన్నమాట. మనం తీసుకున్న క్లాత్లో అదంతా డివైడ్ చేసుకొని ఒక ప్లేట్లో ఈ పన్నీర్నంతా వేసేసుకోవాలి. దీన్ని బాగా మనము మిక్స్ చేసుకుంటూ బాల్స్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ టిప్స్ కూడా ప్రతి ఒక్కరూ చూసి ఫాలో అవ్వండి, అప్పుడే మీకు రసగుల్లా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. వీడియో స్కిప్ చేస్తే ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అయిపోతారు. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా చూసారా, ఇలా బాగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. దగ్గర నుండి ఒకసారి చూపిస్తాను చూడండి. ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ మన పన్నీర్నంతా కూడా ఇలా మిక్స్ చేసుకుంటూ ప్రెస్ చేస్తూ పిండితేనే అప్పుడే సాఫ్ట్గా రసగుల్లాలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. మనం గులాబ్ జామ్కి అయితే ఏ విధంగా పిండిని ఇలా బాగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేస్తూ కలుపుకుంటామో అదే విధంగా దీన్ని కూడా బాగా మిక్స్ చేస్తూ ప్రెస్ చేస్తూ కలుపుకున్నట్లయితే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, మీకే అర్థమవుతుంది. మీరు ట్రై చేయండి, మీకు తెలుస్తుంది. సో చూసారు కదా, ఇంత బాగా ప్రెస్ చేస్తూ తీసుకోవాలండి. 1 లీటర్ పాలకి పెద్దవి అయితే ఒక 15 అవుతాయి, లేదా చిన్నవి కనుక చేసుకుంటే ఒక 18 or 20 అవుతాయండి రసగుల్లాలు, అంతే. సో మనం బాల్స్ చేసుకోవడానికి పిండిని అయితే డివైడ్ చేసుకుంటున్నాము. ఒక్కొక్క బాల్కి ఇంత పిండి అనేది కొలత ప్రకారం తీసుకొని పెట్టుకోండి, అప్పుడే సేమ్ సైజులో రసగుల్లాలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఒక బాల్ది కూడా చూపిస్తానండి. చూసారు కదా, బాల్ ఎలా తయారు చేసుకోవాలో అనేది చూపిస్తాను. ఇలా బాగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేస్తూ బాల్ అనేది చేసుకోవాలి. రసగుల్లా అనేది లడ్డూస్ రెడీ చేసుకోవాలండి. ఈ లడ్డూస్ అనేది ఇలా స్క్రాచెస్ అనేది రాకుండా ఉండాలంటే చాలా ట్రై చేస్తూ ఇలా ఒక్కొక్క దానికి కొంచెం టైమే పడుతుందండి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చాయో లడ్డూస్ అనేవి. ఈ రసగుల్లాలు అనేది చాలా సాఫ్ట్గా వస్తాయండి. స్క్రాచెస్ వచ్చినా పర్లేదండి, అక్కడక్కడ స్క్రాచెస్ రాకుండా ఉండాలంటే కొంచెం బాగా ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేస్తూ మనం బాల్స్ని అయితే లడ్డూస్ని అయితే రెడీ చేసుకోవాలి. అప్పుడే రసగుల్లాలు అనేది సాఫ్ట్గా వస్తాయన్నమాట, సాఫ్ట్గా జ్యూసీగా ఉంటాయన్నమాట. సో చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. ఇంతేనండి, ఇలా మనం అన్ని లడ్డూస్ని అయితే రెడీ చేసుకుందాం. ఇప్పుడు షుగర్లో అయితే మనము ఒక 3 or 4 యాలకులు అయితే వేసుకోవాలి. ఇలా బాల్స్ లాగా వచ్చినప్పుడు షుగర్ అనేది పాకం అనేది బాల్స్ లాగా వచ్చినప్పుడు ఒక్కొక్క రసగుల్లా అనేది మనం వేసుకుంటూ ఉండాలి. ఒక్కొక్క రసగుల్లా ఎందుకు వేసుకోవాలంటే ఒక్కొక్క రసగుల్లా వేసుకుంటేనే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటాం కాబట్టి ఆ జ్యూస్ అంతా కూడా సేమ్ ఒకే విధంగా సమానంగా ఈక్వల్గా కాలుతుందన్నమాట. ఆ రసగుల్లా అనేది అన్నీ ఒకసారి వేస్తే వేడి అనేది ఈక్వల్గా పట్టదన్నమాట రసగుల్లాకి, కాబట్టి ఒక్కొక్కటి మాత్రమే వేసుకోవాలి. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటి వేసుకొని ఒక 10 minutes
దీన్ని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలండి. రసగుల్లాలు అనేవి టైమింగ్ అనేది పర్ఫెక్ట్గా కరెక్ట్గా చేసుకోండి ఫ్రెండ్స్. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూసారు కదా రసగుల్లాల బాల్స్ అనేది ఎంత బాగా వచ్చాయో, లడ్డూస్ లాగా చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు మరో పక్కకి తిప్పుకొని ఇలా కలుపుకొని ఒకసారి మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 8 మినిట్స్ 7 or 8 మినిట్స్ టోటల్ 18 మినిట్స్ మనం బాగా బాయిల్ చేసుకోవాలి. ఇవి బాగా ఉడికించుకోవాలి. 8 మినిట్స్ తర్వాత ఆఫ్టర్ 8 మినిట్స్ తర్వాత చూడండి పర్ఫెక్ట్గా రసగుల్లా అనేది రెడీ అయిపోయింది. సో అక్కడక్కడ స్క్రాచెస్ వచ్చాయి కానీ చాలా బాగుంటుందండి, చాలా పర్ఫెక్ట్గా అయిపోయాయి. ఇప్పుడు ఇంతేనండి రసగుల్లా తయారీ విధానం. చూసారు కదా ఎంత బాగున్నాయో, ఎంత సాఫ్ట్గా ఎంత జ్యూసీగా ఉన్నాయో. మీకు ఒకసారి తీసి చూపిస్తానండి ఓపెన్ చేసి. స్క్రాచెస్ వచ్చినా పర్లేదు, పర్ఫెక్ట్గా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. స్క్రాచెస్ రాకుండా ఉండాలంటే ఇంకొంచెం ప్రెస్ చేసి బాల్స్ని తీసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మన ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం రేవతీస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ప్రతి వీడియోకి నేను డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన వీడియోస్కి సంబంధించిన లింక్స్ అన్నీ ఇస్తున్నాను. మీకు కావాల్సిన వంటలు ఏదైనా కావాలనుకున్నా ఒకసారి డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి వీడియోస్ అనేది చూసుకోండి ఫ్రెండ్స్. చూసారు ఎంతో స్వీట్గా, ఎంతో పర్ఫెక్ట్గా, ఎంతో జ్యూసీగా, ఎంతో స్వీట్గా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి కదా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. రేవతీస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.